గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ వ్యతిరేక అఖిలపక్ష శిబిరాన్ని సందర్శించనున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. 1800 కోట్ల రూపాయలు దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకుల ప్రణాళిక. ఎమ్మెల్యే కప్పదాటుడు డ్రామాలు ఆపి గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలి. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ, ఎదుల రిజర్వాయర్ రోటి తూము ద్వారా సాగునీళ్లు అందించడానికి అవకాశం ఉన్న 1800 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కమిషన్లు దండుకోవడానికి ఎమ్మెల్యే అండ్ కో ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం ద్వారా అనేక గ్రామాలు ముంపుకు గురికావడం కాక దాదాపు 1352 ఎకరాలు సాగు భూమి పోతుందని వాపోయారు. 97 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యములో రైతులు, ప్రజలు దీక్షలు చేస్తున్న ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ స్పందించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణం అని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలు నిమిత్తం లేకుండా రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనలు చేపట్టడం దారుణమని వెంటనే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కు వ్యతిరేకంగా ఒక కమిటీని వేసి అక్కడ రైతుల భూములను కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి యువతతో మొదలుకొని మహిళలు, రైతులు, వివిధ రాజకీయ పక్షాలు, అన్ని సంఘాలు ఉద్యమం చేస్తుంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా రాజకీయ నాయకుల మాట అటు ఎరుగుతే కనీసం ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి అధికారులు కూడా ఆ టెంట్ దగ్గరికి పోయి వాళ్ళను పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఒకవేళ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయరే అక్కడ ఏర్పాటు చేస్తే అది అవసరం లేని రిజర్వాయర్, కేవలం కాంట్రాక్టర్ల పబ్బం గడపడానికి, దాంతో కమిషన్లు తినడానికి మాత్రమే ప్రతిపాదించినటువంటి ఒక రిజర్వాయర్ అది. ఒకవేళ అదే నిర్మాణం జరిగితే ఉమ్మడి గోపాల్పేట మండలంలో 10,000 ఎకరాల భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుంది. అందుకు ఇంత తీవ్రంగా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది అక్కడ యువత. ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన లేదు కాబట్టి భారత రాష్ట్ర సమితి తరఫున అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ నెల 9వ తారీఖు నాడు దీక్షా శిబిరాన్ని సందర్శించి అక్కడ రైతులకు ధైర్యం చెప్పి ఏదుల రిజర్వాయర్ నుండి ఏదైతే గతంలో నిరంజన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఓటీని అమలు చేస్తే 8,000 ఎకరాలకు నీరు అందిస్తారు, గుల్లపల్లి కడితే ఏం లాభం అనే విషయాలపైన వారు రైతులకు వివరిస్తూనే ఈ అంశాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ మా పార్టీ తరఫున గొప్ప బహిరంగ సభ కూడా నిర్వహించి తలపెట్టాం. అందరూ రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి తరఫున 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. 7 రోజులుగా గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లపల్లి స్టేజ్ దగ్గర ధర్నా చేస్తున్నాము, శాంతియుత ధర్నా చేస్తున్నామని అంటే కారణం ఈ వనపర్తి ఎమ్మెల్యే మొండి వైఖరికి, ఆయన ధనదాహానికి కారణం గొల్లపల్లి రిజర్వాయర్ వేసి వనపర్తిని ఉద్ధరిస్తా అని ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి గొల్లపల్లి, చీర్కపల్లి, రేవెల్లి, తలుపునూరు తాండా, చెన్నారం రైతుల భూములు పూర్తిగా నాశనమై ఇప్పటికే ఏదుల రిజర్వాయర్ లో కొంత భూమిని నష్టపోయి మళ్ళీ గొల్లపల్లి రిజర్వాయర్ లో భూమి కొన్ని గొల్లపల్లి శివార్లో భూములు కొన్నాం. కాబట్టి మళ్ళీ నష్టపోవాలని అంటే ఎంత బాధ ఉంటుందో ఆయనకు తెలియట్లేదు. ఏదైతే ఆయన చెప్తున్నాడో పేపర్లు పట్టుకొని గత ప్రభుత్వం చేసిందని సర్వేలకు, జీవోలకు తేడా తెలియని ఎమ్మెల్యే వనపర్తి నియోజకవర్గానికి ఉండడం దురదృష్టకరం. వనపర్తి ఎమ్మెల్యేకు ఉన్న జ్ఞానం ఏంటంటే కాలువలకు, రిజర్వాయర్లకు ఎలాంటి తేడా అనేది తెలియడం లేదు. కాలువలు తీస్తే నీళ్ళు ఎలా పారుతాయో వనపర్తికి నీళ్ళు ఎలా ఇవ్వాలనో సోయి లేదు. కానీ వనపర్తికి నెత్తిన ఉందంట, కానీ ఏదులో ఏడ ఉందనే విషయం మర్చిపోతున్నాడు. మా గొల్లపల్లి విషయంలో ఏదైతే ఈ ఆయన మొండి వైఖరి అవలంబిస్తున్నాడో దానిని వెంటనే విరమించుకోకపోతే గొల్లపల్లి, చీర్కపల్లి రైతులము అగ్నిగుండాలై ఆయన ఆహుతి చేసే వరకు కూడా వెనకాడమని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. రైతుల ఆవేదనను ఆయన చెప్తున్నాడు. మేము 826 మంది సంతకాలు చేసిండ్రు రిజర్వాయర్కి అనుకూలంగా. దమ్ము ధైర్యం ఉంటే
ఏదైతే చిరకపల్లికి వచ్చినప్పుడు బయట పెట్టలేదు. ఇప్పటికైనా ఆ రైతులు ఎవరు రిజర్వాయర్కి అనుకూలము బయట పెట్టాలి. రెండోది, నీలాక అందరూ అమ్ముడు పోతారని చెప్పి నువ్వు ఆశించడం నీకే చెల్లింది తప్ప వేరే వాళ్ళకి చెల్లలేదు. నువ్వు డబ్బులతో రిజర్వాయర్లో కూర్చున్న అఖిలపక్ష నాయకులను కొనాలనే నీ దుర్బుద్ధి ఏదైతే ఉందో దానికి మేము లొంగే వ్యక్తులం కాదు. తెలంగాణలో పుట్టి తెలంగాణ ఉద్యమం చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు. మా గుల్లపల్లి గోసను చిరకపల్లి యాసను చూసుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని నువ్వు అంత తేలిగ్గా తీసుకోవడం అనేది నీ అంత దుర్బుద్ధికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. గుల్లపల్లి రిజర్వాయర్ కట్టాలనే నీ ఆలోచనను ఎంత తొందరగా విరమించుకోకపోతే నీకు వనపర్తిలో పుట్టగతులు లేకుండా చేస్తాము. రెండో విషయం చెప్తున్నాం, గుల్లపల్లిలో మేము ఏదైతే స్టేజ్ దగ్గర మా ఆవేదనతో మాట్లాడుతుంటే ఆవేదనను చులకన చేసుకుంటూ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆ విధంగా మాట్లాడుతున్నారని మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నావు కదా. ఎస్, మా బూతుల గురువు మీ రేవంత్ రెడ్డి. మొదటి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆయనకు చెల్లినాకనే మాకు రావాలి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దానికి మేము మాట్లాడుతున్న దానికి ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటున్నామంటే మీరు నేర్పిస్తున్నది అది సభ్య సమాజానికి. కొల్లపల్లి రైతుల ఆవేదనను, మా సాగుకు అనుకూలమైన భూములను ఈ యాసంగి సీజన్ లో కూడా పొలాలన్నీ పచ్చబడ్డాయి. కనీసం దానిలో కాలువలను శుభ్రం చేసి చిల్లు తీసేసి నీళ్ళు ఇస్తే ఇప్పటి నుంచి నీళ్ళు ఇచ్చిన కూడా రైతులకు పంట పండుతుంది. కానీ ఆ సోయి లేకుండా నువ్వు రిజర్వాయర్ కడితేనే వనపర్తికి నీళ్ళు వస్తాయి అని నీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలి. నువ్వు మొదటిగా తలపించినట్టు గట్ల గానాపూర్ గాలికి వదిలేసినావు కదా, దాన్ని మొదలుపెట్టు. తహసీల్దార్ లిఫ్ట్ ఏదైతే మొదలు పెట్టిర్రో దాన్ని ఇప్పటి వరకు ఏం చేసినావో చెప్పకుండా గొల్లపల్లి మీదనే పడడం అనేది నీ ఓన్లీ పొంగులేటి నీ గురువుకు ఏదైతే మంచి చేయాలని నీ మెప్పు పొందాలని చూస్తున్న దానికి నిదర్శనం తప్ప నీ గొల్లపల్లి ప్రజలకు మా వనపర్తి ప్రజలకు ఈ రోజుకి నువ్వు చేసింది జరిగింది ఏమీ లేదని చెప్పేసి ఈ పత్రికా సమావేశంలో నేను తెలియజేస్తున్నాను. నమస్కారాలు. నా పేరు దొడ్లరాములు, ఏదల మండలం, చిరకపల్లి గ్రామం. మిత్రులారా, గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయరు వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి సభ్యులుగా నేను మీ ముందు కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నాను. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు తలపెట్టిన గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ ఉందో అది 2018 సెప్టెంబర్ 20నే గత ప్రభుత్వంలో సీఎం గారు తిరస్కరించినారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇంజనీర్లు ఆ ఆన్లైన్ రిజర్వాయర్ తీసుకొచ్చి ముందర పెడితే సీఎం గారు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం అంటే 2025లోనే 3 సార్లు, ఒకసారి సి గారికి, ఒకసారి ఈఎన్సీకి అట్లా ఇరిగేషన్ ఆఫీసర్లను ఒత్తిడి పెట్టి మీరు లెటర్లు పంపించడం జరిగింది. తర్వాత 2026 వచ్చిన తర్వాత జనవరి 1 రోజు, జనవరి 7 రోజు ఒకసారి ఈఎన్సీకి, ఒకసారి డి గారికి, వనపర్తి డి గారికి మీరు లెటర్లు పెట్టడం జరిగింది. ఇదంతా మీరు ఒత్తిడి చేస్తూనే, ఇరిగేషన్ ఆఫీసర్లను ఒత్తిడి చేస్తూనే పబ్లిక్ లో మీరు ఏం చెప్తా ఉన్నారంటే గత ప్రభుత్వంలో ఉన్న గౌరవ నిరారెడ్డి గారు మంత్రి గారు చేసిన ప్రపోజల్ని నేను మళ్ళీ చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నారు. మేము గత 95 రోజుల నుంచి దీక్ష శిబిరంలో ప్రతిదీ క్షుణ్ణంగా పబ్లిక్ లో రైతులు కానీ ప్రజలు వారి ముందల మేము పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం తిరస్కరించిన తర్వాత మా మాన్యశ్రీ గౌరవ మాజీ మంత్రి నిరారెడ్డి గారు లిఫ్ట్ ఏదైతే కేఎల్ఐ గుడిపల్లి రిజర్వాయర్ ఉందో, ఏదైతే పాలమూరు ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రెండింటికి అనుసంధానంగా ఒక ఓటీని గత ప్రభుత్వంలో సీఎం గారిని, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక ఓటీని అబ్స్ట్రక్షన్ ను నిర్మించడానికే ఒక ప్రతిపాదనను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అసలు ఓటీ పనులు స్టార్ట్ అయిన తర్వాత అది కొంత ఆగి ఉంది. అక్కడ ఓటీ ఏదల రిజర్వాయర్కు అనుసంధానంగా ఓటీ ఇట్లా రెడీ అయితే కేఎల్ఐ నుంచి వచ్చే D5 దగ్గరనే ఉంది. D8 ఏదైతే ఉందో అది ఒక 7 కిలోమీటర్లు వస్తే D8 లో ఈ ఓటీ నీళ్లు పారుతూ దాదాపు 45,000 ఎకరాలకు
నీరు అందించే సౌకర్యం ఉండి నీవు ఈ అనవసరంగా దీన్ని గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ తలపెట్టడానికే నువ్వు పూనుకొని మీద నుంచి ఏం చెప్తా ఉన్నావు నువ్వు అంటే ఈ గత ప్రభుత్వం పెట్టింది, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారే పెట్టిండ్రు అని చెబుతూ ఇన్నిసార్లు మళ్ళీ నువ్వు వీళ్ళను ఇరిగేషన్ ఆఫీసర్లను ఒత్తిడి చేసుకుంటూ వస్తూ మళ్ళీ మీద నుంచి ఈ పబ్లిక్ మీద ప్రేమ వల్కవేయనికే రాష్ట్ర సీఎం గారు వనపర్తిలో చదువుకున్నాడు, వనపర్తి మీద ఆయనకు ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ ను ప్రారంభించడానికే ఆయన సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ వనపర్తిలో ఆయన రాష్ట్ర సీఎం గారు చదువుకుని వనపర్తి మీద ప్రేమ ఉంటే ఏల రిజర్వాయర్ ఆల్రెడీ పాలమూరు రంగాడిలో ఏల రిజర్వాయర్ నిర్మించి ఉంది, సిద్ధంగా ఉంది. అక్కడి నుంచి అక్కడ ఉన్న ఒక 10% ఏదైతే వెనకబడ్డ పనులు ఉండో అవి చేయకుండా అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు 1800 కోట్ల ప్రజాధనంతో ఒక కాలువను తీసుకెళ్తూ అక్కడ మీ బామ్మరిది అయిన సుజన్ రెడ్డికి ఆ కాంట్రాక్ట్ ను అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం? నిజంగానే మీ సీఎం గారికి వనపర్తి ప్రేమ ఉంటే ఏదైనా రిజర్వాయర్ను పక్క జిల్లాకు ఎక్కడో పంపకుండా ఏదైనా రిజర్వాయర్ నీళ్లను వనపర్తి ప్రాంతానికే పారించవచ్చుగా అని ఈ విలేకరుల ముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మళ్ళా మీద నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ కట్టకపోతే వనపర్తి ప్రాంతం బీడు వారుతుంది అని అంటావు. మళ్ళా ఒక మాట గట్లకానపురం రిజర్వాయర్ దేవుడెరుగు, గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాలి అని చెప్తావు. గొల్లపల్లి రిజర్వాయర్ ఎందుకు కట్టాలి, గట్లకానపురం రిజర్వాయర్ ఎందుకు కట్టకూడదు? ఇట్లాంటి దొంగ బొంకడాలు బొంకుతూ నీ ఇష్టం వచ్చిన ఏదో ఒక ఎక్కడో ఒక దిక్కు కొంతమందిని అమాయకులను మోసం చేసి వాళ్ళ భూములను లాక్కొని ఏదో కమిషన్లు దొబ్బాలని నువ్వు అనుకుంటున్న తరుణంలో ఫిబ్రవరి 1 నాడు ఏదో ఒక సందర్భంగా మా గౌరవ మాజీ సీఎం గారి మీద సిట్ నోటీసులు పంపిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము దిష్టిబొమ్మ కార్యక్రమంలో మా మండల హెడ్ క్వార్టర్లో ఏదులలో నేను మాట్లాడుతూ, అయ్యా నీకు మీ సీఎం గారికి ఏమాత్రం వనపర్తి మీద ప్రేమ ఉన్నా మీరిద్దరు ఇక్కడ రాండి, ఇక్కడ మండల కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా మీ ఇద్దరికి పాదాలకు నమస్కరిస్తాం, మీ పాదాలు కడిగి మా నెత్తి మీద పోసుకుంటాం. ఏదుల రిజర్వాయర్ నీళ్లు నల్లగొండ కొద్దు, గొల్లపల్లిని నిర్మించొద్దని నేను మాట్లాడుతూ ఆవేశపూరితంగా మాకు మీ మీద ఉన్న హక్కుతో మాట్లాడితే మా మీద ఒక 13 మంది మీద పోలీస్ కేసు పెట్టినారు. అక్కడ మేము ఏం తప్పు మాట్లాడినాం? మాకు ఫండమెంటల్ రైట్స్ లేవా? మేము ఈ భూమి మీద పుట్టినందుకు మేము పుట్టిన ప్రాంతాన్ని మీరేమన్నా అడుగుతున్నావా? మీ ఇంటిలోకి వచ్చి మీ హక్కు మీరు సంపాదించుకున్న ఆస్తులను ఏమన్నా అడుగుతున్నావా? మా పుట్టుకతో నుంచి మా అవదాతలు సంపాదించిన మా ఆస్తులను నిలబెట్టుకోవడానికి మా నీళ్లు నల్లగొండకి ఇయ్యద్దు, మా ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించొద్దని మాత్రమే అడిగినాం. కానీ మిమ్మల్ని వేరే విధంగా మీరు అక్రమంగా సంపాదించుకున్న మీరు దొంగతనంగా సంపాదించుకున్న మీ ఆస్తులను గిట్ట మేమేమో అడగలేదు కదా. తమ్ముళ్ళ మీద 13 మంది మీద సుమోటో కేసు చేసి ఫిబ్రవరి 1 నాడు కేసు చేసి మమ్మల్ని మా చుట్టూ మా ఇండ్ల చుట్టూ మా టెంట్ చుట్టూ తిరుగుతూ లాస్ట్కు మొన్న ఏప్రిల్ 1 నాడు నేను 41C నోటీస్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ లో తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తూ మీరు చేస్తున్న ఘనకార్యం ఏంది? గొల్లపల్లి రిజర్వాయర్ మీరు తలపెడితే 1352 ఎకరాల భూమి, ప్రజల భూమి, మంచి సారవంతమైన భూమి, 6 గ్రామాల శివార్లో ఉన్న భూమి నష్టం జరుగుతుంది. అక్కడ మీరు వేసే బండు 5 కిలోమీటర్ల దూరం ఉంటది. మీరు వేస్తున్న బండుకు బ్యాక్ వాటర్ 12 కిలోమీటర్ల దూరంలో పారుతుంది. అంటే ఎంత భూమి నష్టం అవుతుందో చూడండి. ఒక 5 కిలోమీటర్ల బండు 12 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంటుందంటే ఎన్ని పొలాలు, ఎన్ని ఊర్లు, అసలు తలుపులు తాండ దక్కదు. రేవల్లి ఏదైతే శ్మశాన వాటిక ఉంటుందో అది మునిగిపోతుంది. ఏదైతే లింగమయ్య స్వామి గుడి ఉంటుందో అక్కడ పోయి అనుకుంటుంది. అక్కడ మేము ఇన్ని ఇబ్బందులకు గురి అయి కూడా మేము మిమ్మల్ని 95 రోజుల నుంచి మేము మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాం. డ్యామ్ కానుకొని డ్యామ్ కట్టొద్దు, కావాలనుకుంటే గత ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో ఓటీ ఉందో ఆ ఓటీ పనులను స్టార్ట్ చేయండి. ఆ ఓటీ పనులను స్టార్ట్ చేస్తే మాకు D8 నుంచి D5 నుంచి పారాల్సిన నీళ్లు వారుతూ
ఏడు వరకు మన గన్ఫూర్ వరకు, తర్వాత కోడేరు మండల్, పాన్గల్ మండల్ వరకు వనపర్తి ప్రాంతం అంతా సస్యశ్యామలంగా వాడుతుందని మేము క్లియర్ గా ఏదైతే మా ధర్నా చౌక్ ఉందో అక్కడ నుంచి రోజుగా విన్నవించుకుంటున్నాను. అఖిల పక్షం అన్ని పార్టీలలో వచ్చి మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా సంఘీభావంగా ఎక్కడెక్కడ మేధావులు ఎవరైతే ఉన్నారో, ప్రెస్ విలేకరులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంటెలెక్చువల్స్ అందరికీ చెప్తా ఉన్నారు. ఏది కూడా పట్టించుకోకుండా నువ్వు మా ప్రాంతంలో తిరుగుకుంటాం, మా ముందలంగా పోలీసు పహారా పెట్టుకొని నువ్వు మా ముందలంగా పోతుంటావు, మా ముందలంగా వస్తుంటావు. చివరిగా నిన్న కాక మొన్న మా సొంత గ్రామం చిరకపల్లికి వచ్చినప్పుడు మా మిత్రులు కొంతమంది వచ్చి అడిగినారు, నీవు ఎవరైతే డబ్బులు ఇచ్చి ఎవరైతే గెలిపించుకున్నారో ఆ సర్పంచులు కూడా నిన్న కాక మొన్న అడిగినారు, ఏదైతే నేను తలపెట్టదలుచుకున్న రిజర్వాయర్ ఏందో దాని విషయంలో కొంచెం మీరు మాకు మీ కడుపులో ఏముందో చెప్పండి అని వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇచ్చినారు. నీవు డబ్బులు పెట్టి గెలిపించుకున్నావు, సర్పంచులు ఇచ్చినారు. 95 రోజుల నుంచి దీక్షలో ఉన్న మా మిత్రులు వచ్చి అడిగినారు. అందరికీ నేను ఒక చెప్తున్న దొంగ సమాధానం ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఆర్డీఓ కలెక్టర్ మీ ఊర్లోకి వస్తారు, ఊర్లో కమిటీలు వేస్తారు, మీరు వేద్దాం అనుకుంటేనే రిజర్వాయర్ వేద్దాం, లేదంటే లేదంటావు. సన్నాసి, దద్దమ్మ, చదువురానోడా, మన్మోయన్గా పక్క రాష్ట్రాలకు పోయినోడా, నీవు మాట మా ప్రజలంతా నిన్ను ఏకమ్మడిగా మా గ్రామ పంచాయతీ ముందర అడుగుతుంటే మళ్ళా సమస్యను పక్క మార్గం మట్టికే నీవు మళ్ళా కలెక్టర్ ఎందుకు, మా ఊరికి ఆర్డీఓ ఎందుకు? బద్మాషోడా, దొంగ. మొదలు మిమ్మల్ని ఇద్దరిని పెద్ద దొంగ చిన్న దొంగ అని నేను మా మండల హెడ్ క్వార్టర్నే మాట్లాడినా. ఆ విషయం కూడా నువ్వు పబ్లిక్ లో మాట్లాడుతున్నావు. పెద్ద దొంగ చిన్న దొంగ ఆయన రాలేదు, మళ్ళీ మీరు వచ్చినట్ట. నేను రానికే నీలాంటివని కాదు. ఉద్యమం చేస్తున్న ఒక ధర్నా చౌక్లో నేను 90 రోజులు కూర్చున్నట్టే నేను ఒక యజ్ఞం మీద కూర్చున్నా. నీ ముందుకు రానికే కాదు, పసల కాసినంతోనికి రానికే కాదు నేను కూర్చున్నది. ఒక యజ్ఞం మీద కూర్చున్నాడు, యజ్ఞం తీసేసి నీతోనికి రాడు. నీవు నా యజ్ఞం ముందరికి రావాలి, బోసుడికే నీవు రాలేదు. అయినా ఒకటే మాట చెప్తా ఉన్నా నీకు, పసి ప్రాణం వయసులోనే ప్రజా ఉద్యమాల కొరకు పాలమూరు జైలు గోడలు ముద్దాడిన జీవిది. రక్తపాతాలు జరిగినా సరే, నీవు నా ప్రాంతానికి వస్తే నా రక్తం పారినా సరే నిన్ను గొల్లపల్లి చిరకపల్లి కట్టనీయనని చెప్పి ఈ విలేకరుల ముందు నీకు హెచ్చరిస్తా ఉన్నా. నేను ఎక్కడో లేను, తెలంగాణ రాష్ట్ర ఏదైతే గొప్ప న్యాయస్థాన పరిధిలో ఏదైతే విఘ్నులు ఉన్నారో మాజీ మంత్రివర్యులు మాన్యులు నీళ్ల నిరంజన్ రెడ్డి పరిధిలో తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసి జైలు పాలయ్యి తెలంగాణ ఉద్యమంలో అన్ని నేర్చుకున్న జీవిని నేను. నా ప్రాంతం కొరకు, నా ప్రజల కొరకు నా ప్రాణాన్ని అయినా అడ్డు పెడతా గాని నీ రిజర్వాయర్ మాత్రం జరగనీయనని హెచ్చరిస్తూ, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నిన్ను వదలను కాక వదలను. నా ప్రజలు ఉన్నంత వరకు, నా ప్రజలు నా ఎమ్మడి ఉన్నంత వరకు నీ రిజర్వాయర్, నీ మిలిటరీ, నీ పోలీసు, నీ బుల్డోజర్లు నాకు లెక్క కావని హెచ్చరిస్తా ఉన్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.